తెలుగు భక్తి వర్ణ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులతోటి ఈరోజు డైలీ పంచాంగం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. 27/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష నవమి శ్రీరామనవమి. నవమి మధ్యాహ్నం 12:31 వరకు అభిజిత్ లగ్నం వరకు కూడా ఉంది, మనకి ఇబ్బంది ఏం లేదు. శుక్రవారం కావడం, రాముల వారి నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:41 వరకు కూడా మనకి పునర్వసు నక్షత్రం కూడా ఉంది. వర్జం ఉదయం 6:23 నుండి 7:53 వరకు, రాత్రి వర్జం 1:18 నుండి 2:49 వరకు రాత్రి వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:15 వరకు కూడా ఉదయ దుర్ముహూర్తాలు. మధ్యాహ్నం 12:28 నుండి 1:16 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:07. అమృత గడిల మధ్యాహ్నం 3:25 నుండి 4:56 వరకు రాహుకాలం. ఉదయం 10:30 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 9 నుండి 10 వరకు శుభకాలం. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. అతిగండం రాత్రి 12:19, కౌలవకరణం మధ్యాహ్నం 12:31, తైతులకరణం రాత్రి 11:33. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి గతంలో చేసిన రుణాలు తీరుట, దేవాలయ దర్శనాలు, కుటుంబ ఆనందం. వృషభ రాశి వారికి ఈరోజు ధనవృద్ధి, దైవ కార్యక్రమాల్లో పాల్గొనుట, కుటుంబంతో సంతోషంగా విందు వినోదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారి వృత్తి మూలకంగా లాభాలు, సంఘంలో గౌరవము, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. కర్కాటక రాశిలో మానసిక ప్రశాంతంగా ఉంటారు, రాణి బాకీలు వసూలుతే ఆనందంగా ఉండగలుగుతారు. సింహరాశి వారి ధనధాన్య వస్త్రలాభాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, దేవాలయ దర్శనాలు. కన్యారాశి వారు ఎంత ధనము వచ్చినను వ్యయం అధికంగా ఉండే అవకాశం, గౌరవభంగం కానీ దేవాలయ దర్శనాలు మేలు చేస్తుంది మీకు. తులారాశి విజయందు ఉన్నత శ్రేణులో ఉత్తీర్ణత పొందుట, కుటుంబ ఆనందం. వృశ్చిక రాశి వారికి శారీరక శ్రమ, తన కింద పనిచేసే వాళ్ళ ఇబ్బందులు, వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు ఉండే అవకాశాలు ఉన్నట్టు జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు, ఆనందంగా ఉంటారు, దేవాలయ దర్శనాలు కొన్ని ఉత్సవాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. మకర రాశి వారికి వ్యాపార మూలకంగా లాభాలు, నూతనమైన వస్తు ప్రాప్తి, ప్రయాణ సౌఖ్యము కూడా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారికి చిరు వ్యాపారాలకు లాభాలు అధికంగా ఉన్నాయి, భారీ పెట్టుబడులు పెట్టకుండా ఉంటే లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారికి స్వల్ప ధనలాభం, వివాహాది ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజే సీతారాముల కళ్యాణం. సీతారాముల్ని అన్యోన్యమైన దాంపత్యం, సీతారాముల దాంపత్యం అంటే అన్యోన్యమైన దాంపత్యంగా చెప్పారు. అందుకే రామచంద్రుడు నారాయణ స్వరూపుడు అన్నమాట, అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అందుకే లక్ష్మీనారాయణ స్వరూపేభ్యో నమః అంటారన్నమాట. కాబట్టి సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అంటే ఆ కళ్యాణం చూస్తే అన్యోన్యమైన దాంపత్యం. వివాహం కాకపోతే వివాహం జరుగుతుంది, సంతానం లేని సంతాన సౌఖ్యం, ఏదైతే ఆ కోరిక రామచంద్రుడు నెరవేరుస్తుంది. అందుకే ఆయన్ని ఆపదామపహక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం. సర్వ ఆపదల్ని తొలగిస్తాడు, సర్వ సంపదల్ని ఇస్తాడు. అటువంటి రాముని భూయో భూయో మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాం, స్మరిస్తున్నాం అంటారు. సీతారాముల కళ్యాణం చాలా ఆనందంగా జరిగింది. రాముడేమో నీలంగా ఉంటాడు, నీలమేఘశ్యాముడు కదండి. అమ్మవారేమో పద్మంలో, పద్మావతి పద్మ కదా, లక్ష్మీ స్వరూప అంశ కదా, అని చెప్పి పద్మంలో వచ్చిందన్నమాట. రాముల వారు ముత్యాలు పట్టుకున్నారట. జానక్యా కమలామలాంజల పుటే యా పద్మ రాగాయత అన్నారు. రాముల వారు
ముత్యాలు పట్టుకుంటే సీతాదేవి కూడా ఒక చేతితో ముత్యాలు పట్టుకుంటుంది. జానక్య కమల మలాంజల పుటే యా పద్మ రాగాయత. రాములు వారు పట్టుకుని ముత్యాలు సీతాదేవి మీద పోద్దాం అనుకుంటే ఇప్పుడు పద్మాక్షి పద్మ సంభవ కదా, పద్మ ఎర్రగా ఉంటుంది కదా, ఆ ముత్యాలు తెల్లటి ముత్యాలన్నీ కూడా ఎర్రగా పగడాలుగా మరకతాలుగా మారిపోయాట. ఆశ్చర్యపోయాడు రాముడు. ఓహో, పద్మ కదా నా భార్య, పద్మంలో ఉద్భవించే లక్ష్మీ కదా ఈవిడి, అందుకే ఈ ముత్యాలన్నీ ఆవిడ ఆకారం ఆ నీడపడి ఆ దానివల్ల ఈ తెల్లటి ముత్యాలంటే పద్మాల్లా మారాయి అనుకున్నారు. జానక్య కమల మలాంజల పుటే యా పద్మ రాగాయత న్యస్తారాఘవమస్తకేజ విలస కుంద ప్రసూనాయక. రాములు వారు ముత్యాలు పట్టుకున్న సీతాదేవి ముత్యాలు పట్టు రాములు వారివి పోద్దాం అనుకుంటే ఆ సీతాదేవి పట్టుకున్న ముత్యాలు తెల్లటి ముత్యాలన్నీ నీలమేఘశ్యామలు నీలంగా మారిపోయాయి. అటువంటి తెల్లటి ముత్యాలు స్వామివారికి పోతే నీలంగా మారాయి, రాములు వారు తెల్లటి ముత్యాలు పోతే పద్మాల్లా పద్మరాగాల్లా మారే అన్నారు. అందుకే అలా అన్యోన్యమైన ముత్యాలు దాంపత్యంతో పోసుకున్నారు వాళ్ళు. జానక్య కమల మలాంజల పుటే యా పద్మరాగాయత ముస్తాస్తా భవత భవంతు భవత కుర్యా సదా మంగళం అన్నారు. అటువంటి జానక్య కమలామలాంజల పుటే యా పద్మరాగా న్యస్తారాఘవ మస్తకేజ విలస స్కంధ ప్రసూనాయక శస్త్రాశ్యామల కాయకాంతి కలిత యాయింద్ర నీలాయత ముక్తాస్తా శుభదా భవంతు భవద శ్రీరామ వైవాహిక శ్రీరామపత్ని జనకస్య పుత్ని సీతాంగన సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు అని దశరథ మహారాజు అయోధ్య నుంచి వచ్చినట్టు మగపెళ్లివారు, జనకపురిని జనక మహారాజు గారు వీళ్ళందరూ కూడా వచ్చి అటు ఆడపెళ్లివారు ఇటు మగపెళ్లివారు చక్కగా కూర్చొని రామచంద్రస్వామి వారి తరపున, అలాగే జనక మహారాజు గారు సీతాదేవి తరపున ఎంతోమంది బ్రాహ్మణులు బంధువర్గంతో కూడుకుని విశేషంగా సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం అని చెప్పారు. సీతారాముల దాంపత్యం అన్యోన్య దాంపత్యానికి ప్రతీక సీతారాములు, పార్వతీ పరమేశ్వర సరస్వతీ బ్రహ్మలు లక్ష్మీనారాయణ వీళ్ళంతా కూడా అన్యోన్య దాంపత్యానికి ప్రతీకే సీతారాములు. చాలామంది రాముడు సీతాదేవిని విడిచిపెట్టేశారు, వాళ్ళ దాంపత్యం అన్యోన్య దాంపత్యం ఎలా అవుతుంది అనుకుంటారు. ఉన్నంత కాలంలో వాళ్ళు చాలా కాలం సంతోషంగానే ఉన్నారు. అవతారం చాలించాలి కాబట్టి, లోకానికి ఒక మెసేజ్ పంపించాలి కాబట్టి, ఎవడో అన్న మాటలకి ఆ విధంగా రాజు తప్పు చేయకూడదు, రాజు ఎలా ఉండాలి అని రాముడు నేర్పాడు. రాజు ధర్మం తప్పితే ప్రజలందరూ ఆ ధర్మం తప్పేస్తారు. ధర్మంగా ఉండడం కోసం తన కష్టాలు పడ్డాడు. సీతాదేవి ఎటువంటిదో రాముడికి తెలియదా? సీతారాములు అన్యోన్య దాంపత్యం, సీతారాములు కనుసైగలతో మాట్లాడుకుంటారు రాముడు సీత కూడా. కాబట్టి అటువంటి దాంపత్యం కాబట్టి రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి సీతాదేవిని చూసి నేర్చుకోవాలి, భర్త ఎలా ఉండాలి రాముడు చూసి నేర్చుకోవాలి, తండ్రి ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి లక్ష్మణుని శత్రుఘ్నుని చూసి నేర్చుకోవాలి. రాముని సేవించాడు లక్ష్మణుడు, భరతుడిని సేవించాడు శత్రుఘ్నుడు. భరతుడు కూడా చాలా గొప్పవాడు, శత్రుఘ్నుడు కూడా చాలా సోదరభావం. అలా అన్నదమ్ములు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, మంత్రి ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, ఆంజనేయ స్వామిని చూసి దూత అనేవాడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రామాయణం. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం ఎలా ఉంటుంది చూడాలని బ్రహ్మగారిని అడిగితే ఆయన చెప్పారు, నాయన ఇక్ష్వాకవంశ ప్రభవో రాజా దశరథాత్మజ కోన్ వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కీర్త్య వీర్యవాన్ సర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యధర్మ పరాక్రమ. పురుషోత్తముడు అంటే 16 లక్షణాలు ఉండాలి. అలా ఉండాలి అంటే అటువంటి లక్షణాలు ఎవరైనా ఉన్నారా అంటే భూలోకంలో ఉన్నారు. ఇక్ష్వాకవంశ ప్రభవో రామ దశరథాత్మజ, దశరథ మహారాజు కుమారుడు ఇక్ష్వాకుల వంశంలో రామచంద్రుడు ఉన్నాడరా అంటే రాముడు మాట్లాడే మాట, నడిచే నడక, ప్రవర్తించే ప్రవర్తన, చేసే నిర్ణయాలు ఇవన్నీ కూడా ధర్మంగా ఉంటాయి. అంటే రాముడిని చూస్తే ధర్మాన్ని మీరు చూడొచ్చు అన్నమాట. ధర్మాన్ని ఆచరించేవాడిని చూస్తే ధర్మం చూసినట్టే. ధర్మం కళ్ళకు కనపడదు కదా, అది ఆచరించేవాడిని చూస్తే మన ధర్మం ఎలా ఉంటుందో తెలుసు కనుక రాముడిని చూడండి అయ్యా అని చెప్పారు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు, ఎవరో అనలేదు. మారీచుడు రాక్షస కులంలో ఉన్న మారీచుడు చెప్పాడు రావణాసుడు, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడికి హాని తలపెడదాం అనుకుంటున్నావు రావణ, ఉద్దయ్య, రాముడు ధర్మాత్ముడు కాబట్టి ధర్మమూర్తే రాముడు స్వరూపంగా ఉంది. రాముడు నువ్వేమీ చేయలేవు కాబట్టి నువ్వు అధర్మంగా ఉండకు, ధర్మంగా ఉండు. కాబట్టి రాముడు చాలా గొప్పవాడు. రాక్షసుడు కులంలో ఉన్నటువంటి మారీచుడు రావణాసుడు చెప్పాడు. ఈ మాట కూడా చూడండి, రాముడు ఎంత గొప్పవాడో చూడండి. కాబట్టి ఈవేళ మనం త్రేతాయుగం వెళ్ళిపోయి, ద్వాపరయుగం వెళ్ళిపోయి, కలియుగం కూడా జరుగుతూ ఈ సమయంలో ఇన్ని 2 యుగాలు దాటే 3వ యుగంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా రాముడు రామాలయాలు ఇవన్నీ అనుకుంటున్నామంటే రాముడి యొక్క జననం
రాముడి యొక్క ధర్మనిరతి ఎంత గొప్ప ఇప్పటికి కూడా ఈ కలియుగంలో కూడా మనం ఇంకా ఆచరిస్తున్నాడు రాముడి యొక్క గొప్పదనం ధర్మం రామో విగ్రహం ధర్మ అటువంటి ధర్మమూర్తి సీతాదేవి ఆదర్శం రాముడే ఆదర్శం మనకి కనుక అందుకే ఇప్పటికి కూడా రామాలయం లేని గ్రామం ఉండకూడదు శివాలయం లేని గ్రామం రామాలయం లేని గ్రామం ఎక్కడా ఉండకూడదు కాబట్టి రాముడు మన ఎలవేలు మన రక్తంలో అణువులో రాముడు ఉన్నాడు రాముడు సంచరించిన భూమే ఇదంతా కూడా రామరాజ్యం అన్నారు కాబట్టి రాముడి యొక్క అధికారం దశరథ మహారాజు రాముడికే ఈ భూమి అధికారం రాముడికి ఇక్ష్వాకుల వంశం వాళ్ళకే ఉందన్నమాట కనుక రామో విగ్రహవాన్ ధర్మ అటువంటి ధర్మమూర్తి రాముడే మనకు ఆదర్శం కాబట్టి హైందవ సనాతనమైన సాంప్రదాయం ప్రతి ఒక్కడూ కూడా రాముల వారి యొక్క ఆరాధన కళ్యాణాన్ని జరిపించాలి రాత్రి శ్రీరామ ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది అలాగే రేపు రామ పట్టాభిషేకం కూడా చేయాలి ఈ విధంగా ఆచరించాలి అటువంటి రాముణ్ణి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః నమస్కరిస్తూ ఆ సీతారాముల యొక్క అనుగ్రహం భారతీయులకి ప్రవాస భారతీయులు తెలుగు భక్తివంతులు మీ అందరికీ కూడా సీతారాముల శ్రీరామనవమి కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.